గుడ్ మార్నింగ్ బేటా. ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, గొప్ప మహానీయురాలైనటువంటి, చెప్పుకోండి చూద్దాం. ఓకే, గుడ్. మదర్ తెరిసా. అంటే ఈరోజు ఆమె జన్మించిన రోజు అన్నట్టు, పుట్టినరోజు. మదర్ తెరిసా ఎప్పుడు జన్మించిందంటే 1910 ఆగస్టు 26న మదర్ తెరిసా కలకత్తాలో జన్మించింది. అయితే ఆమె 18 సంవత్సరాల తర్వాత అనాథలకు సేవ చేయడం, పేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటారు కదా, వారికి, అవసరంలో ఉన్న వారికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది అన్నట్టు. అట్లాంటి గొప్ప మహానీయురాలు మదర్ తెరిసా. కాబట్టి మదర్ తెరిసా గురించి మనం గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం బేట. ఈ రోజుల్లో సమయం లేదని సొంత వాళ్ళనే మర్చిపోతున్నారు. కనీసం కాల్ చేయడానికి కూడా టైం లేనటువంటి ఈ బిజీ లైఫ్లో మనం కొన్ని విషయాలైనా ఆమెను గుర్తు చేసుకొని, ఆమెలా కాకపోయినా ఆమెలో కొంత ఒక 10% అన్న చేయడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఆమె గురించి మనం తెలుసుకోవడము చాలా అవసరం. మనందరికీ గొప్ప పనులు చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ చిన్న పనులను గొప్పగా ప్రేమతో చేయవచ్చు. ఆమె భావన, ఆమె జీవితం మనకు ఎగ్జాంపుల్. ఆమె గొప్ప పాఠాన్ని మనకు నేర్పించింది. ఎగ్జాంపుల్, కుష్ఠరోగులు అంటే తెలుసా మీకు? అంటే కుష్ఠరోగులు అంటే ఎక్కడెక్కడైతే మనకు చేతిలో మెత్త పార్ట్స్ ఉంటాయి కదా, మెత్త భాగాలు ఉంటాయి కదా, ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఈ చేతుల మధ్య ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ మధ్యలో ఉంటాయి కదా, ఈ మెత్త భాగం ఉంటాయి కదా, ఈ పైన ఉంటాయి కదా, ఇక్కడ ఈ చెవుల దగ్గర ఇక్కడ ఉంటుంది కింద మెత్త భాగము, ఇక్కడ ఈ ముక్కు దగ్గర, ఇంకొకటి మనకు లెగ్ దగ్గర ఉంటుంది కదా మెత్త భాగము. అలాంటి కింద కాళ్ళకు ఉంటాయి కదా, పాదాల దగ్గర వేళ్ళు మెత్తగా ఉంటాయి కదా, ఆ ప్లేస్లలో కొన్ని క్రీములు ఉంటాయన్నట్టు. ఆ క్రీములు తినడం వల్ల బ్లడ్ వస్తుంది. మీరు చూసిన ఎవరినైనా అలాంటి రోగులకు కూడా ఆమె సేవ చేసింది అన్నట్టు. ఈ రోజుల్లో మన ఇంట్లో మనకు సేవ చేయడానికే టైం లేదు, పట్టించుకోరు. కానీ మదర్ తెరిసా ఎవరో తెలియకపోయినా కుష్ఠరోగులకు సేవ చేసింది. ఎన్నో ఆశ్రమాలు చేసింది. ఆమె గొప్ప ఉపాధ్యాయురాలు కూడా. అలాగే మదర్ తెరిసా గారు ఆమె చేసినటువంటి సేవకు 1979లో ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అన్నట్టు. అంతేకాదు, ఆమెకు భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1980లో భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది అన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ఎన్నో అవార్డ్స్ అందుకుంది. కారణం ఆమె చేసినటువంటి సేవ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆమె మెచ్చుకుంటున్నారని కూడా గర్వపడలేదు. విమానాన్ని కనుగొన్నది ఎవరు? రైట్ బ్రదర్స్. ఆ రైట్ బ్రదర్స్ కూడా ఈ మదర్ తెరిసా గారి గురించి విన్నారంట. వాళ్ళకి టైం ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు బిజీ లైఫ్ కదా రైట్ బ్రదర్స్కు. అయితే మదర్ తెరిసా గురించి విని, అంత గొప్ప మహానీయురాలు ఎవరబ్బా, ఆమె ఎలా ఉంటుందో, ఆమెతో మాట్లాడాలి అని వాళ్ళు ఒక రోజు టైం పెట్టుకొని మదర్ తెరిసా కోసము వచ్చిందన్నట్టు. వచ్చి వాళ్ళు వచ్చిన టైంకు ఆమె ఆల్రెడీ హాస్పిటల్లో కుష్ఠరోగులకు సేవ చేస్తుందంట. ఆ టైంలో వాళ్ళు వచ్చి గేట్ దగ్గర ఉంటారు కదా వాచ్మెన్ వాళ్ళు లోపలికి రైట్ బ్రదర్స్ని పోనీయకుంటే, మేము మదర్ తెరిసాను కలవడానికి వచ్చినాం, మా పేరు చెప్పుకో అని చెప్తే ఆయన వచ్చి లోపలికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ఇట్లా రైట్ బ్రదర్స్ వచ్చిండ్రు అని చెప్తే ఆమె ఏం చెప్పిందంట, నాకు ఇప్పుడు పని ఉంది, వాళ్ళకి ఇచ్చేంత సమయం నా దగ్గర లేదు, అంతకన్నా విలువైన సమయం నేను ఇక్కడ ఇస్తున్నాను, వీళ్ళే నాకు ముఖ్యము, వీళ్ళ సేవ అయిపోయిన తర్వాత నేను నాతో మాట్లాడాలనుకుంటే అప్పటి వరకు వేచి చూడమని చెప్పిండంట. అదే విషయాన్ని తీసుకెళ్ళి వాచ్మెన్ వాళ్ళకి చెప్పిండు రైట్ బ్రదర్స్కు. అప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు. ఆ వ్యక్తులు ఏమనుకున్నారని, మేం చెప్తేనే ఇంత పట్టించుకున్నటువంటి వ్యక్తి ఎవరబ్బా, అయితే ఈమె కోసం మనం టైం కేటాయించి ఆమెతో కనీసం చూసిన వెళ్దాం ఎట్లాంటి వ్యక్తి అని అప్పుడు ఆమెతో టైం కేటాయించి ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయిందంట. అలాంటి గొప్ప మహానీయురాలు మదర్ తెరిసా. అలాగే బీహార్లో ఆమె సేవ చేస్తున్నప్పుడు బీహార్ దగ్గరలో ఉంటారు కదా మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా
అనాథల కోసం ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం, మీరేమన్నా హెల్ప్ చేస్తారా అని మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళిందంట. మదర్ తెరీసాను చూసి వాళ్ళు చేతిలో ఉంచిండ్రంట ఆ షాప్ ఓనర్. ఉంచినప్పుడు ఆమె ఆ మహానీయురాలు ఏమందంటే, మీరు ఉంచిన ఉమ్ము నా కోసం, మరి ఈ నా పక్కలో ఉన్నటువంటి ఈ నా పిల్లల కోసం హెల్ప్ చేయరా? నాకైతే హెల్ప్ చేసిండ్రు కదా, మీరు ఉమ్మిండ్రు కదా, ఆ ఉమ్ము నా కోసం మరి హెల్ప్ చేసింది, మరి పిల్లలకు కూడా హెల్ప్ చేయండి అని అన్నదంట. అంత గొప్ప మహనీయురాలు. అట్లాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడము ఎంతైనా అవసరం. ఇంకా చాలా ఉన్నాయి ఆమె గురించి తెలుసుకోవాలంటే. మీరు కూడా ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నప్పుడు నాకెందుకులే అని వదిలేయద్దు, మనకు కనిపించినది మనం సహాయం చేయాలి. ఇప్పుడు రోడ్డు పక్కన ఎవరైనా పడిపోతే వారిని లేపాలి, వాళ్ళకి చిన్న వాటర్ అవసరం ఉంటే వాటర్ అందించాలి. ప్రథమ చికిత్స చేయడం మన కర్తవ్యం. కాబట్టి మదర్ తెరీసా భారతదేశాన్ని ఎందుకు ఎంచుకున్నది? భారతదేశంలో సేవ చేయడము చాలా ఆమెకి ఇష్టం. మనం కూడా ఇండియాలో ఉన్నాం, మన వాళ్ళే కదా, మన సొంత ఇంటి వాళ్ళే, మన దేశస్తులు. కాబట్టి మనం కూడా మదర్ తెరీసాలాగా కాకపోయినా ఆమెలో కొంతైనా చేసి మదర్ తెరీసాని జ్ఞాపకం చేసుకోవడం